మెయిన్ పాప గురించి చెప్పండి. పాప ఇప్పుడు ఎన్ని ఇయర్స్? పాప ఇప్పుడు 3 years. మొన్ననే ఆగస్ట్ 11th కి 3 years పడ్డాయి. సో మెయిన్ నేను చాలా వరకు బిగ్ బాస్ లో చూస్తుంటాను కదా, వాళ్ళ ఫ్యామిలీ మిస్ అయ్యేటప్పుడు వాళ్ళ కిడ్స్ ని మిస్ అవుతారు. అవునవును. సో ఏం మీకు ఎంతవరకు మీరు? ఈమెన్ డెఫినెట్ గా మిస్ అవుతా నేను, అంటే చాలా. ఎందుకంటే ఎప్పుడైనా నేను బయటకు వెళ్ళింది అనుకో, అంటే ఏదో వర్క్ మీద తిరుగుతూ ఉంటాం మనం, తిరిగి వచ్చేసరికి ఊరికొచ్చి హక్ చేసుకుంటుంది డాడా అని, లేదంటే ఇట్లా ఆడుతూ ఉంటుంది నాతోటి వచ్చినప్పుడు. సపోజ్ మనం నేను కానీ తను కానీ ఎవరైనా కానీ సపోజ్ ఒక హాఫ్ డే మనిషి కనబడలేదు అనుకో, ఆ తర్వాత ఒక 1 hour 1.5 hour మొత్తం వాళ్ళ చుట్టే తిరుగుతూ ఉంటుంది. ఆ మిస్సింగ్ ఫీలింగ్ ఆమె చూపిస్తూ ఉంటుంది అన్నట్టు. సో అది ఎక్కువ ఉంటుంది నాకు. నేను ఇప్పుడు చెప్పిన వాళ్ళు ఇద్దరని, అందులో పాప ఎంత వరకు ఉంటుంది అన్నది కూడా క్వశ్చన్ మార్క్ నాకు. ఎందుకంటే సడన్ గా గుర్తొచ్చి డాడీకి ఫోన్ చేయంటే ఫోన్ చేయడానికి కూడా ఉంటుంది ఆడ ఆప్షన్. సో హోప్ఫుల్లీ అన్ని అంటే ఇంకేం లేదు ఇక వాళ్ళ అమ్మమ్మనో తాతయ్యనో లేకపోతే మా మమ్మో ఎవరెవరు వచ్చి దాన్ని డైవర్ట్ చేస్తూ ఉండాలి ఆమె. సో మధ్యలో మీరు కొంచెం పెద్ద మూవీస్ చేశారు, లైక్ సాహో కానీ తీసుకోవడానికి కానీ ఇలాంటి ఫిల్మ్స్ చేశారు గారు. ఏంటి ఆ ఎక్స్పీరియన్సెస్ ఏంటి? ఇప్పుడు సాహో లాంటి ప్రభాస్ గారు చేసిన ఎక్స్పీరియన్స్ కానీ? పెద్ద సినిమా చాలా మంచి ఎక్స్పీరియన్స్ కూడా నాకు. ఎందుకంటే ఇప్పుడు సాహో సినిమా కూడా అంటే నాకు బాగా నచ్చింది ఏంటంటే, నేను డబ్ స్మాష్ ఇవన్నీ చేస్తున్నప్పుడు నుంచి డైరెక్టర్ నన్ను ఫాలో అయిందంట. సో నేననే కాదు, అందులో తీసుకున్న చిన్న క్యారెక్టర్స్ తీసుకున్న ఆర్టిస్టులను కూడా తను ఎప్పటి నుంచో ఫాలో అవుతుందంట. పిలిచి నేను ఈ సినిమాలు ఎందుకు పెట్టుకుంటున్నా అని చెప్పి మరి బ్రో చేద్దాం ఒకసారి అని చెప్పేసి అన్నప్పుడు చాలా మంచిగా అనిపించింది. అంటే ఇప్పుడు అంత అవసరం లేదు ఆయనకి, క్యారెక్టర్ ఉంది చేస్తారంటే ప్రభాస్ సినిమా అంటే ఎవడైనా చేస్తారు కదా, అది రావడమే ఎక్కువ మనకి. కానీ తను చెప్పినప్పుడు నాకు భలే అనిపించింది. సరే పోనీ నేను ఏదో కష్టపడ్డదానికి ఎవరెవరు చూస్తున్నారా అని అనిపించింది. సో సాహో ప్రభాస్ గారితో చేయలేదు కానీ షూట్ ఒక 3-4 days షూట్ చేసినాము. చాలా పెద్ద సినిమాలు చాలా బాగుంటాయి. ఐ మీన్ వాళ్ళు చేసే స్టైల్ కానీ మనకి టైం ఎక్కువ దొరుకుతుంది, ఎక్కువ నేర్చుకోవచ్చు బేసిక్గా. అంటే సెటప్ పెద్దగా ఉంటుంది కదా. సో ఆ ఎక్స్పీరియన్స్ బాగుంటాయి. నెక్స్ట్ చేసిన పెద్ద సినిమా అంటే విజయ్ కాకుండా సాహో కాకుండా డిస్కో రాజా చేసిన, అది కూడా అంతే బాబీ సినిమా తోటి ఉండే కొంచెం సీక్వెన్స్ కొన్ని కట్ అయినాయి కానీ బట్ నాకు మంచి ఎక్స్పీరియన్స్.